కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బద్వేల్ పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర గ్రాండ్లో డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ చంద్రమోహన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభ దశలో ఉన్నాయని, త్వరలో నారా లోకేష్ నియోజకవర్గానికి ఆహ్వానించి మరిన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆర్డీఓ చంద్రమోహన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నారశెట్టి సుప్రజ, టీడీపీ నాయకులు ఓబులాపురం రాజశేఖర్, డాక్టర్ కొంకుల రాంబాబు, చెరుకూరి రవికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రెండు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జోడేతుల్లాగా మనకు ఈ యొక్క అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్తూ ఈ యొక్క 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరైనటువంటి డీసీసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారికి, అలాగే పార్టీ పార్లమెంటరీ మన పొలిట్ బ్యూరో రాష్ట్రంతో పాటు మన బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నో అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి రంగంలోనూ అలాగే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అది ఒకసారి మనం చూస్తే సంక్షేమ పథకాల మీద 2% అనే కాన్సెప్ట్ని ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తల్లికి వందనం, దీనిలో విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి కోసం తల్లికి వందనం పథకం ద్వారా దాదాపు 37,427 లబ్ధిదారులకు 56.14 కోట్ల ఆర్థిక సహాయం అందించబడింది. అలాగే మెగా డిఎస్సి ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సి నిర్వహించి చూసుకుంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత. ఆయన ఈ విధంగా చేస్తేనే పాపం వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి పెన్షన్ కూడా పెంచేయడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ ప్రతి గృహిణి కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ 3 సిలిండర్లు గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ దినం మన ఆర్టీఓ గారు క్లుప్తంగా చెప్పారు ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఎంతమంది బెనిఫిట్ అయ్యారని చెప్పి. అదేవిధంగా ఈ దినం మనం చూస్తున్నాం అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే మనం కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు అందే విధంగా మన అన్నదాత సుఖీభవ ప్రతి రైతు మొహంలో ఆనందం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీనే. తెలుగుదేశం సిద్ధాంతంతో ఈ పార్టీ పుట్టింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడు మొహంలో ఆనందం చూడాలని చెప్పి ఆయన చెప్పడము, నారా లోకేష్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి పేదవాడిని ఆదుకోవాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆదుకోవాలి. మీరేసి చింతించాల్సిన అవసరం లేదు. పనిచేసిన తప్పకుండా గుర్తింపు ఉండాలనే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ దినం కార్యకర్తలు ఆయన చెప్పండి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఎవరు పార్టీకి పనిచేశారు, ఎవరు పార్టీకి. కాబట్టి మన కార్యకర్తలు కూడా మీరు ఏం ఆలోచించకుండా, మీరు అడగకుండా మీరు కూడా సూర్యనారాయణకి సహకరించండి. తప్పకుండా సూర్యనారాయణ ఒక విజన్ ఉంది కాబట్టి ఈ బద్వేల్ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలన్నా మొదటి స్థానంలో పెట్టాడు. తప్పకుండా మీరందరూ సహకరించాలని. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద మోడీ కూడా ఎప్పుడు తర్వాత అన్ని ఆయనగానే ఎక్కువ రోజులు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎంతో సాహసోపేతంగా ఒక రోజు కూడా ఇంటి దగ్గర ఉండడు ఆయన. ఏదంటే ఢిల్లీ అంటాడు, ఏ ఊరికి వచ్చినా ఆ ఊరికి అనుకున్న తక్షణమే బయలుదేరిపోతున్నాడు. అలాగే మన కడప జిల్లాకు దాదాపు ఈ 2 ఏళ్లలో దాదాపు 10-12 సార్లు రావడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఇంతమంది ముఖ్యమంత్రి, ఇంతకుముందు ముఖ్యమంత్రిని చూసాం. మనం ఎలా చేశాడో చూసాం. పరదాలు కట్టుకొని రాకన్నా ఎప్పుడూ కనపడకన్నా ప్రజలకు అమరావతి మేము వెళ్దాం, అమరావతి వెళ్ళిన అక్కడ ఇల్లు చూసాం. ఆయన కోటలాగా కట్టుకొని ప్రజలకు కనిపించకుండా చేశాడు. కాబట్టి ఆయన మళ్ళా ప్రజలు తిరిగి ఆయన 11 సీట్లు ఇచ్చి మళ్ళా ప్రతిపక్షంలో పొందబెట్టడం జరిగింది. అలాంటి మన 4వ ముఖ్యమంత్రి అయిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారసత్వంగా మనకు లోకేష్ బాబు గారు రావడం జరిగింది. లోకేష్ బాబు గారు అండదండలు కూడా నాకు పుస్తకంలో
ఈ బద్వేలు నియోజకవర్గంలో ఎన్నో కొత్తగా వచ్చాను. వచ్చిన తర్వాత కూడా నాకు లోకేష్ బాబు గారి ఆశీర్వాదాలతో మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే మళ్ళా మనం తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి నేను కూడా మీ అందరి ముందుంటాను. మీరందరూ సపోర్ట్, మీ సహకారాలు, మీ ఆశీర్వాదాలు నాకు కావాలని మీ అందరినీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రజానికానికి అందరికీ కూడా. అలాగే నేను ఏ స్వార్థంతో నేను రాలేదు, ప్రజల కోసం నేను కూడా కష్టం అయినప్పటికీ కూడా ప్రజల కోసం నేను సేవ చేయడానికి ముందుంచాను. నేను ఇక్కడే ఉన్నాను. నెల రోజులైనా నేను ప్రెసిడెంట్ వెళ్ళలేదు. తప్పకుండా మీరు ఎవరు వచ్చినా నా చెప్పి నేను చేస్తున్నాం. అలాగే ఈ యొక్క విజయోత్సవ పనులు, ఈ యొక్క కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, తల్లికి వందనం పేరుతో మనకు ఎంతమంది పిల్లలు చదువుకుంటా ఉంటే అంతమందికి కూడా మన చంద్రబాబు నాయుడు సార్ గారు అందరికీ 15,000 రూపాయలు వచ్చిన ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి చదువుకునేదానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకుముందు కంపేర్ చేసుకోండి. హరిప్రసాద్ చెప్పినట్టు ఆర్టీఓ గారు అన్ని మీకు క్లుప్తంగా వివరించారు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఇప్పుడే ఇస్తున్నారు, అప్పుడే ఇస్తున్నారు. మన ఎన్నుకోటు 2000 ఎన్నుకోట ఏదో పొగబెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. అది కంపేర్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన పథకాలన్నీ వాళ్ళు చేయలేండి. మనకు కూడా మన తిరుపతి సభలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనకి ఇచ్చిన పథకాలు అన్ని ఒకరు అటు వీటైనా కానీ చేసి తీరుతామని. ఆడబిడ్డలు కానీ నిరుద్యోగ వృత్తి కానీ రెండు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలకు నెల జీతము లేని పరిస్థితి 6వ 7వ తారీఖు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ఈ రోజు మనకు నెలకు గవర్నమెంట్ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి నెలకు తప్పకుండా జీతం పడతా ఉంది. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్న రాష్ట్రంలో, ఎన్నో ఎందుకంటే లక్షల అప్పులు చేశారు డెవలప్మెంట్ కోసం కూడా. అది చేస్తున్నారు. చేసి అయినా కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు ఏమి చెప్పారో దాంతో పాటు డెవలప్మెంట్ కూడా మనకి ఎక్కడ ఆగడం లేదు. డెవలప్మెంట్ రోడ్స్ కూడా చూడండి. మనకు చుట్టుపక్కల మనకి ఇక్కడ గోపురం అయితే ఇక్కడ అట్లూరు కానీ బీకోడూరు కానీ చిన్న ఆర్ఎంపీ రోడ్లు వేశారు. అలాగే ఎన్హెచ్లు వస్తున్నాయి, పిచ్చిలు వస్తున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. ఏది ఎక్కడ ఆపడం లేదు. చెప్పిన పథకాలను చెప్పినట్టుగా చెప్పనటివి కూడా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి దక్కుతుందని మీ అందరికీ నేను సభాముఖంగా ఆయనకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి గొప్ప వ్యక్తి పార్టీలో మేము నాకు గౌరవనీయులు కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మన ఆర్డీఓ చంద్రమోహన్ సార్ గారికి, జాతీయ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలనేవి కూడా అర్హులైనటువంటి ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. కానీ వెలుగుల సబ్సిడీ